ఊకే వచ్చిన గుడ్డలో పానం పోతున్నా క్లచ్ ఇంత తెలుసా నువ్వు బూతులు మాట్లాడతావని, ఇంత తెలుసా నువ్వు బూతులు మాట్లాడతావని. 5 నిమిషాలైనా హాయిగా ఉంటుంది కదా, తీసేసి కూర్చో. ఉంటది కంపల్సరీ ఉంటుంది. వితౌట్ అప్లోడింగ్ యూట్యూబ్. నేమ్ సెల్వరాజ్. మొగల్ రేకుల్ సీరియల్ అయితే ఉదయరాజ్. ఓకే, నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మయూరి కిచెన్స్ అదే అక్కడ కనబడుతుంది, అక్కడే తిన్నాం. తినేసి మేము బయలుదేరుతున్నాం. ఇంకొక నైట్ లోపల ఉండొచ్చు, కానీ ఎంత టైం అని చెప్పలేము. కానీ క్లైమేట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. వర్షం పడితే పడవచ్చు, లేదంటే ఎండ ఉండొచ్చు. కానీ వచ్చేదారిలో కొంచెం ఎక్కువ ఎండలో ఎక్కువ ఉంది, ప్లస్ కొంచెం చినుకులు పడుతున్నాయి ఎక్కువ. సో చెప్పలేము, కాబట్టి చూద్దాం ఎట్లా జరుగుతుందో ఏమో. కానీ ఫుడ్ బాగుంది అబ్బా. నాకైతే మటన్ బిర్యానీ తిన్నా, మస్తు బాగుంది. చికెన్ బిర్యానీ అంటే ఇంకా బాగాలేదన్నాడు మా వరుణ్ గారు చెప్పిండు. సో ఏదో ఒకటి తిన్నారు అడ్జస్ట్గా. అఖిల్ బ్రో, మన శివన్న ఇద్దరు కట్ రైస్ తీసుకున్నారు. ఇంకా ప్రశాంతం తిన్నారు. ఏమంటే కట్ రైస్ తిన్నారు, మొబ్బు ఎక్కుతుందేమో అని ఆలోచిస్తాం. పొద్దున్న దోశ తిన్నాం, మొబ్బు ఉండే. ఇప్పుడేమో ఇట్లుంది, చూద్దాం. ఏ శివన్న యూటర్నా స్ట్రైటేనా? చెప్తావు పోతాం అవతలకి. అయిపోయింది. ఫస్ట్ టైం అయింత రావడం, ఫస్ట్ టైం అయింత దూరం రావడం అంటే మాతో పాటు రావడం ఇట్లా రైడింగ్ ఫీల్డ్లో ఫస్ట్ టైమా? ఎన్ని రోజులు అయింది కొని? ఎన్ని రోజులు అయింది కొని? ఓకే, మా 3 years అయింది. 3 years. గుర్తుపట్టడానికి డిఫరెంట్ అంటారు. అదా మనం పోదాం. శివన్న స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. స్ట్రిక్ట్గా ఏంటంటే ముందర సతీష్ అఖిల్ అన్న ఇద్దరు లీడప్లో ఉండండి. ఎవరో ఒకరు ఇద్దరులో ఎవరైనా ఒకటి లీడప్ ఉన్నాడు. నన్ను అడిగితే నేను అస్సలు తీసుకొని కూడా తీసుకోను, ఎందుకంటే నాకు నా వల్ల కాదు అది మెయింటైన్ చేయడం. సో అందుకని నేను బ్యాకే ఉంటాను ఇప్పుడు, నాకు అదే నచ్చుతుంది. మన డ్యూక్ వచ్చేసి ముందర ఉండమన్నాడు, సెకండ్ నేను ఉండమన్నాడు. అందుకనే ఏమంటే కొంచెం నెక్స్ట్ ఫారెస్ట్ ఎంట్రీ సేలం తర్వాత కొంచెం ఏదైనా అటు ఇటు. నాది లైటు దెబ్బ తినింది, దీని అమ్మ స్క్రూ ఏడు దొరకలేదు. ఈ స్క్రూ లూజ్ అయింది, ఎక్కువ టైప్ పెట్టుకుని కూడా స్పానర్ కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు నేనంతా బాగుంది, ఏదైనా ట్రిప్ పోతాం అనుకో ఏదో ఒకటి లొల్లి ఉంటుంది. సో అదే చాలా పెద్ద లొల్లి అవుతుంది. ఈయన ఎంత గ్యాంగ్ పోయినారు.
చేసినారు. ట్రాఫిక్ ఏమో ఫుల్ ఉంది. మొత్తం ఒక 10 కిలోమీటర్స్ వరకు ఇట్లనే ఉంది మాకు. ఇట్లనే స్టక్ అయిపోయినాం అసలు. 10 కిలోమీటర్స్ నుంచి ఇట్లనే పోతున్నాం సింగిల్ వేలో. రే సైడ్కి అంటారా నాయన. రోడ్లు చేస్తారు, సగం మధ్యలో అయిపోతారు. లేదా 10 కిలోమీటర్స్ వచ్చాము తెలుసా ఇట్లనే మొత్తం అంతా. నాయన ఎంతపోయిందిరా మధ్యలో. ఇండికేటర్ కూడా లేరు ఈ నేల ఇక్కడ వాళ్ళు. అదేదో 108, 109 కొట్టే లోపల వైబ్రేట్ అవుతుంది. చాలా దూరం కొడుతున్నాయి. స్పీడ్ అంటే అంత స్పీడ్ కొడుతున్నా. ఇంకా మేము సేలంకి 99 కిలోమీటర్స్ ఉన్నాం. 1 hour 46 minutes చూపిస్తుంది. అంటే మేము ఎగ్జాక్ట్గా 640, కానీ దాని తర్వాత మళ్ళా కొడైకెనాల్ 150 ఉంటుంది. పైన 10, 10:30, 11 చూపిస్తున్నాయి మ్యాప్. మేము ఉన్న డెస్టినేషన్ సేలం నుంచి అలా షార్ట్ కట్స్ తీసుకుంటాం. సో అందుకే ఇంత లేట్ అవుతుంది మాకు. కానీ చెప్పాలంటే కొంచెం వేరే దాంట్లో వచ్చింది. అడవి రూట్ వచ్చింది దాకా. ఆ రూట్లో చూస్తే ఇంకా కొంచెం అడవిలో అంటే అంత అడవి కాదు, నార్మల్ అడవి మాత్రమే. అది కొంచెం లేట్ అయిపోయింది. కానీ మా ఎగ్జాక్ట్ చెప్పాలంటే మేము 10-10:30 కల్లా కొట్టాలని మేము కిక్ వస్తుందప్ప. చాలా వరకు ఎత్తున్నారా. నా బండి కూడా నిజంగా ఇది ఒక్కటి పోయింది నాకు. ఇప్పుడు ప్రాబ్లం మొత్తం ఇది. షార్ట్లో దబ్బి స్టార్ట్ చేస్తున్నాడు. ఎవరైనా సరే దబ్బితో స్టార్ట్ చేస్తారు. ఏం లేదు, ఇందాక బోల్ట్ ఇరిగిపోయింది కదా, బోల్ట్ కూడా వేయించేసిన దారిలోనే. 30 రూపీస్ తీసుకున్నాడు. మొత్తం కూడా వస్తుంది చేతికి. ఇంకా ఇంతసేపు చినుకులు పడ కదరా నాయన. తర్వాత ఎండ వచ్చే దెబ్బకి క్లైమేట్ చేంజ్ అవుతుంది. సగం బాగుంటుంది, సగం పోతుంది, ఎత్తిపోతుంది. మంచిగా నాయన. సో నేను చెప్పాలంటే చాలా మంది మిస్ అయినారు మా రైడ్కి. చాలా వరకు చెప్తున్నా, రైడ్ మాత్రం పెట్టినప్పుడు మాత్రం ఒక థ్రిల్ ఉంటుంది తెలుసా. అన్నోన్ పర్సన్స్ కొత్త వాళ్ళతో కలుస్తాం. ఏదైనా తెలియని దాన్ని నేర్చుకుంటాం. అలా ఉంటాయి కొత్త విషయాలన్నీ చెప్తారు. నేను సరే వీళ్ళు ఇంకా వీళ్ళు రైడ్ బాగుందా? నెక్స్ట్ టైం వస్తావా? ఈ పుల్లు వస్తలేవు? ఫస్ట్ టైమా? ఈ పుల్లు వస్తలేవు? మాకు ఏదైనా వస్తాయబ్బా. నీదే నాదే? నీదే. ఆఫ్ చేయలే కదా, అదొకటి ఆఫ్ చేసినావు అంతే. ఇంకోటి తీసుకో బాటిల్. ఇంకో బాటిల్
కొంచెం ఫారెస్ట్ ఏరియా, కొంచెం నార్మల్ ఏరియా. సో అందుకనే మాకు లేట్ అవ్వచ్చు. అంతా ప్యాకింగ్ అయిపోయింది. టైం వచ్చేసి కరెక్ట్ 7 అయింది కరెక్ట్గా. సో అందుకనే మేము లేట్ వెళ్తున్నాం. దానికి కారణం కూడా ఒకటి ఉంది. ఎవరి బండిలో ఫ్యూయల్ సరిగ్గా లేకపోయాయి. అందుకే కొంచెం ముందరికి వెళ్ళినాక ఆగినాక కొట్టించుకొని వచ్చి ఈ ప్లేస్ ఆగినాం. ఫ్యాక్టరీ కనబడుతుంది కదా, ఆ ప్లేస్లో ఆగినాం. సో ఇప్పుడు అంతా ప్యాకప్ అయిపోయింది. ఇంకా చలో 5 అవర్స్ వరకు నాన్ స్టాప్. అంటే 3 అవర్స్కి ఒకసారి అవుతాం లేండి, కాదన్నాం. కానీ కొంచెం మధ్యలో ఆపకుండా వెళ్తేనే బెటర్ అని మేము అనుకుంటున్నాం. సో యూ కెన్ వాచ్. అన్నా లొకేషన్ పెట్టవా? లొకేషన్ పెట్టు. డిఏ కాదు, డిఏ 0 యూటర్న్ చూపిస్తాడు. 5 అవర్స్ పెట్టుకున్నాడు. 5 hours 70 minutes. కాదు, ఈ రూట్ ఎక్కువ కాదు. NH44 చూపిస్తుంది. ఏ రోడ్ కాకుండా ఫోన్ పెట్టి అఖిల్ ఏ రోడ్ వద్దు. ఏ రోడ్ వద్దు. అఖిల్ వినిపిస్తుందా? రోడ్ ఉంది కదా, వెల్లూరు. రిసార్ట్ ఏంటి? రిసార్ట్ పేరు ఎప్పుడు నేను చెప్పిన వాడే చెప్తున్నా. వుడ్స్ అని ఏదో ఉంటుండే. డిండిగల్ రూట్ చూడు. డిండిగల్ రూట్ కొడైకెనాల్ కదా ఉండేది. ఆ రూటే. ఎందుకంటే అది బాగా డిండిగల్ వరకు NH44 ఉంది. సో భయం లేదు. అలానే రూట్ వద్దు. డిండిగల్ రూట్ చూడు, గుర్తుపెట్టుకో. డిండిగల్ వరకు మనకు NH44 ఉంటుంది. ఓకే, ఇదే హైవే. డిండిగల్ వరకు అర్థమవుతుందా? డిండిగల్ వరకు NH44. కరూరు, డిండిగల్, కరూరు, అరవకురిత్తు, జలసాందూరు, డిండిగల్. అక్కడ నుంచి రైట్ రివర్స్. కదా రివర్స్ వెళ్ళి రిటర్న్ చేసుకోవాలా? రైడ్ ఆంధ్ర కర్నూలు కొడైకెనాల్. అన్న యూటర్న్ కదా అన్న, యూటర్నా? బెంగళూరు నుంచి 269 అది 2000 పైగా అయిపోయారా? మేమే చెప్పుకోలే, 800 కూడా రాలే అన్న. యూటర్నే కదా?
సో రూట్ మార్చినాము, వేరే రూట్ వెళ్దామన్నాడు. ఏలూరు రూట్ అన్నాడు, కానీ వేరే రూట్ తీసుకోవాల్సి వస్తుంది. మాకు అదే అర్థం కాకుంటుంది. చూద్దాం ఏ రూట్ పోతామో ఏందో. బయలుదేరుదామని, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి మనకు కరెక్ట్ 8:30 అయింది. ఈజీగా 1 or 2 అవుతుంది రాత్రిపూట. మాకు తెలుసు 8 అయినా 1 or 2 అవుతుంది అని. 3000 కొట్టించిన ఇప్పటికి పెట్రోల్. నాకు అర్థం కాకుంటుంది ఎందుకు అంత ఒట్టు అని. ఈ అంకుల్ కొంచెం మాకు హెల్ప్ చేసిండు, దాని కారణంగా వాటర్ ఇచ్చిండు. నాకు తెలుగు కొంచెం కొంచెం తెలుసు, మొత్తం తెలుసు. అంకుల్ హాయ్ చెప్పారు. అప్లోడింగ్ యూట్యూబ్. నేమ్ సెల్వరాజ్. మొగల్ రేకుల సీరియల్ అయితే ఉదయరాజ్. ఓకే, నైస్ టు మీట్ యు సార్. థ్యాంక్ యూ. పాప జీటీ గాడైతే